హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని నేను మీతో పంచుకుంటానండి. దాని విశ్లేషణ సహా. ముందుగా శ్లోకాన్ని పఠిస్తున్నాను. కాకచేష్ట బకధ్యానం శ్వాన నిద్ర తథైవచ అల్పాహారం బ్రహ్మచర్యం ఏతద్విద్యార్థి లక్షణం. విద్యార్థి అన్నవాడికి అంటే చదువు నేర్చుకునే దశలో ఉన్న బాలబాలికలకి, యువతీ యువకులకి కూడాను ఏ లక్షణాలు ఉండాలని శాస్త్రం చెబుతుందంటే కాకచేష్ట బకధ్యానం శ్వాన నిద్ర తథైవచ అల్పాహారం బ్రహ్మచర్యం. కాకచేష్ట, కాకి చాలా చురుగ్గా ఉంటుందండి. చాలా బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తుంది, సంఘటితంగా ఉంటుంది, చాలా చురుగ్గా ఉంటుంది. దాన్ని కొట్టేందుకు మనం ఒక రాయో చెయ్యో విసిరే లోపే ఆ క్షణమే అది అక్కడి నుంచి ఎగిరిపోతుంది. అంతా చురుకుగా ఉంటుంది. కాబట్టి కాకి ఎంత చురుగ్గా ఉంటుందో విద్యార్థి అంత చురుకుగా ఉండాలి. రెండోది బకధ్యానం. కొంగ నీటిలో ఒంటికాలి మీద ధ్యానం చేస్తున్నట్టుగా కదలకుండా ఉంటుంది. కానీ ధ్యానం చేస్తుందా? దాని దృష్టి మొత్తం తన చుట్టూ తిరుగాడుతున్న చేపల మీద ఉంటుంది. ఏది దగ్గరికి తను కదలకుండా నిశ్చలంగా ఉంటే చేపలు భ్రమపడి ఇది బొమ్మ, ఇదొక కదలని వస్తువు, జీవం లేని వస్తువు అనుకొని నిర్భీతిగా దగ్గరికి వస్తే అప్పుడు చటుక్కున వాటిని పట్టుకొని తినేస్తుంది. కాబట్టి కదలకుండా ధ్యానం చేస్తున్నట్టుగా ఉంటుంది, కానీ దాని దృష్టి మాత్రం చేపల మీద ఉంటుంది. అలాగే విద్యార్థి కూడాను కొంగ ధ్యానంలాగా ఏ పనులు చేస్తూ ఉన్న విద్యార్థిగా అతడి దృష్టి మొత్తం గురువు చెప్పిన విద్యని ఆకళింపు చేసుకునేందుకు, దాన్ని మననం చేసేందుకు, బట్టి వేయడం కోసమైనా సరే దాని మీదే విద్యని గ్రహించడం మీద అతడి దృష్టి ఉండాలి. ఏ పనులన్నా చేస్తూ ఉండని. కొంగ ధ్యానం చేస్తున్నట్టుండి చేపల మీద ఎలా దృష్టి పెడుతుందో అలాగే విద్యార్థి అన్నవాడు ఏ ఇతరమైన పనులు చేస్తున్నా అతడి దృష్టి మాత్రం తాను విన్న విద్యని ఆకళింపు చేసుకునే దాని మీద, విద్యా గ్రాహ్యత మీద అతడి దృష్టి ఉండాలి. ఇక అలాగే శ్వాన నిద్ర తథైవచ తథా. ఆ విధంగా ఇంకా ఎలా? శ్వాన నిద్ర, కుక్క నిద్రపోతుంది, మన పక్కనే నిద్రపోతుంది, గురక కూడా పెడుతుంది, కానీ చిన్న చప్పుడు అవనియండి చటుక్కుని లేస్తుంది. అంత నిద్ర కూడా అంత జాగ్రత్తతో ఉండాలి. అది ఇక్కడ విద్యార్థికి ఉండవలసిన లక్షణం. అలాగే అల్పాహారం తక్కువ తినాలి. హాస్టళ్లలో అయితే తమకు ఎంత పెట్టట్లేదు, చికెన్లు పెట్టట్లేదు, ఫీజులు అంత వసూలు చేసుకున్నారని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా తిడుతూ ఉంటారు. ఆ కాలేజీలు స్కూళ్ళు వాళ్ళు కూడాను ఈ నియమం వాళ్ళకేం తెలియదు. వాళ్ళకి మస్తుగా తిండి పెట్టాలి. ఏమేం మెనూ ఇస్తారో కూడా అడ్మిషన్స్ అప్పుడు, ఫీజులు కట్టించుకునేప్పుడు చెప్తారు. కానీ విద్యార్థి అన్నవాడు అల్పాహారం తీసుకోవాలి. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేప్పుడు మా ఇంట్లో గేదెలు ఆవులు కూడా ఉండేవి. గేదెల పాలు అమ్మ బయట అమ్మేసేది, ఇంటికి వచ్చి పోయించుకుపోయేవాళ్ళ కస్టమర్లు ఉండేవాళ్ళు. ఆవు పాలు మొత్తంగా మాకు ఇంట్లో వాడుకోవడానికి 5 లీటర్ల పాలు పైనే ఉండేవి. ఎప్పుడు ఆవు పెరుగు వేసుకొని స్కూల్కి తినేసి స్కూల్కి వెళ్తే చాలా చురుగ్గా ఉండేవాళ్ళం. ఎప్పుడైనా ఒకరోజు ఇవాళ గేదె పెరుగు వేయి అని అమ్మ చేత గేదె పెరుగు వేయించుకొని తిని వెళ్ళిన రోజు నా క్లాస్లో తూగుతూ ఉండేవాళ్ళం. అప్పుడు అర్థమైంది నాకు, ఆవు పాడి అన్నది చురుకుదనాన్ని, మెదడుకి సామర్థ్యాన్ని ఇస్తే గేదె పెరుగు ఒక తామసాన్ని ఇస్తుంది, ఆవు పాడి ఒక సత్వగుణాన్ని ఇస్తుంది అన్నది అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. ఏమైనా సరే అల్పాహారం తక్కువ తింటే క్లాసులో నిద్రపోకుండా ఉంటాం. ఇక బ్రహ్మచర్యం, ఇది మరింత భయంకరమైపోయిందండి. ఇప్పుడు చివరికి 8-7 చదువుతున్న పిల్లలు కూడా లేచిపోవడాలు, గర్భవతులు అవ్వడాలు, పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, ప్రేమాయణాలు నడపడాలు. ఏమన్నా అంటే మా మీద కేసులు అవుతాయని మన్నించాలి, ఆ టీచర్స్ కూడా భయపడుతున్నారు, లెక్చరర్స్ భయపడుతున్నారు. లెక్చరర్స్ అయితే అసలు కంట్రోల్ లేదు స్టూడెంట్స్ మీద, వెక్కిరిస్తున్నారు పిల్లలు. ఇవన్నీ సినిమాలతో ప్రారంభించి అవి జోకులు అనుకుంటూ అందరూ చూసి
సమాజంలో వేళ్ళు ఉనుకుపోయాయి. బ్రహ్మచర్యం ఎక్కడుంది? కాలేజీకి వెళ్ళిన తర్వాత అసలు అది ఆథరైజ్డ్. స్కూళ్ళల్లో కూడా అతి చిన్న వయస్సుల్లో కూడా ప్రేమాయణాలు దాటి కామాయణాలు. కాబట్టి ఇక్కడ బ్రహ్మచర్యం ఇవి విద్యార్థి లక్షణాలు. ఇలా శాస్త్రాన్ని పరికించినప్పుడు మనం ఎక్కడున్నామో తెలుస్తుందండి. దయనీయమైన స్థితిలో, పతనావస్థలో సమాజం ఉంది. అది ప్రారంభం బ్రహ్మచర్యాశ్రమం విద్యార్థి దశలోనే వ్యక్తిత్వాలు మలినమయ్యి పతనమయ్యి ఉన్నప్పుడు సమాజం ఎలా ఉద్ధరింపబడుతుందండి? దీన్ని పెద్దలందరూ పరిశీలించవలసిందని. వ్యవస్థని ఏమీ చేయగలిగింది కాదు, అది విఫలమే. కనీసం తల్లిదండ్రులు తమ పిల్లలకి చెప్పుకొని నయానా భయానం వాళ్ళ జీవితాలని సరిదిద్దుకోకపోతే ఇప్పుడు వాళ్ళని హాస్టళ్ళ పాలు చేస్తే రేపు ఆ పిల్లలు వీళ్ళని వృద్ధాశ్రమాల పాలు చేస్తారు. ఎవరూ ప్రేమ పంచుకోరు. కాబట్టి ఈ ప్రమాదాన్ని గుర్తించి తల్లిదండ్రులు తమ బాధ్యతని నిర్వర్తించాలని, విద్యార్థులు కూడా పిల్లలు కూడా తమ కర్తవ్యాన్ని గుర్తెరగాలని కోరుకుంటూ ఆ విధంగా ఈ సమాజాన్ని నడిపించవలసిందిగా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం. ప్రియ పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మ ఒడి మాత అనంతానంద to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to win this war with wisdom as weapon. www. భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసం, ప్రకృతి సమతుల్యత కాపాడబడడం కోసం, సర్వ ప్రాణికోటి పరస్పర సహకారంతో ప్రశాంతంగా బ్రతకడం కోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కులమతాలకి రాజకీయాలకి అతీతంగా ప్రియ పుత్రులందరినీ, సామాన్యులందరినీ స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.